గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ 9th ఏప్రిల్ 2026. ఈరోజు మన ఈ వీడియోలో ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్, అలానే మనకి ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్, లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు మనకి బులిష్గా కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్ చూసినట్టయితే వేదాంత లిమిటెడ్. వేదాంత లిమిటెడ్ కనుక చూసినట్టయితే లాస్ట్ ఇయర్లో మనకి ఈ స్టాక్లో మంచి ర్యాలీ జరిగి 764 దగ్గర హై తీసుకొని రీసెంట్ మార్కెట్ కరెక్షన్స్లో మనకి 650 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఈ 650 మల్టిపుల్ టైమ్స్ ఆ సపోర్ట్ని తీసుకొని స్టాక్ మనకి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే రీసెంట్ డేస్లో మనకి స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది మనకి ఈరోజు బుల్లిష్గా కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్ వేదాంత లిమిటెడ్. ఇప్పుడు బుల్లిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ కమిన్స్ ఇండియా లిమిటెడ్. టెక్నికల్ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే 4000 దగ్గర నుంచి ఈ స్టాక్ మనకి హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి 5000 దగ్గర హై ఫామ్ చేసి రీసెంట్ మార్కెట్ కరెక్షన్లో చాలా రోజులు 4500 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని రీసెంట్ డేస్లో హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. స్టాక్ నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 5000గా కనిపిస్తూ ఉంది. రీసెంట్ డేస్లో మనకి వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఆర్ఎస్ఐ కరెంట్లీ మనకి 60 చూపిస్తుంది. ఆర్ఎస్ఐలో కూడా స్ట్రెంగ్త్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా మనకి బుల్లిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ కమిన్స్ ఇండియా లిమిటెడ్. ఇప్పుడు బుల్లిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్. ఈ స్టాక్ టెక్నికల్ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే 600 దగ్గర స్టాక్కి మంచి సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. అలానే రెసిస్టెన్స్ చూసినట్టయితే ప్రీవియస్ రెసిస్టెన్స్ మనకి 750 దగ్గర తెలుస్తుంది. అలానే మనకి రీసెంట్ డేస్ మార్కెట్ కొంచెం ఫాల్ అయినా కూడా ఈ స్టాక్ 750 ఆ ప్రైజ్ని రెస్పెక్ట్ చేస్తూ ఈరోజు ప్రీవియస్ హై 800ని బ్రేక్ చేసి మనకి ప్రైస్ అండ్ వాల్యూమ్స్ కూడా స్టాక్లో ఈరోజు ఎక్కువగా జరిగినట్టు తెలుస్తుంది. ఆర్ఎస్ఐ మనకి కరెంట్లీ 65 దగ్గర చూపిస్తూ స్టాక్లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనపడుతుంది. ఓవరాల్గా బుల్లిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్. ఇప్పుడు హయ్యర్ లెవెల్‌లో సపోర్ట్ తీసుకుంటున్న ఒక స్టాక్ చూసినట్టయితే లూపిన్ లిమిటెడ్. ఈ స్టాక్ టెక్నికల్ లెవెల్స్ చూసినట్టయితే 2100 నుంచి స్టాక్ మంచి ర్యాలీ జరిగి 2350 దగ్గర ఒక హై ఫార్మ్ చేసి రీసెంట్ డేస్‌లో మనకి 2300 దగ్గర ఈ ప్రైస్‌ని స్టాక్ మల్టిపుల్ టైమ్స్ రెస్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు మనకి సెల్లింగ్ ప్రెషర్ వాల్యూమ్స్‌లో ఉన్నా కూడా స్టాక్ డోజీ క్యాండిల్ ఫార్మ్ చేసి స్ట్రెంగ్త్ ఉన్నట్టు తెలుస్తుంది. అలానే ఆర్ఎస్ఐ కూడా మనకి 50 దగ్గర కనిపిస్తుంది. కరెంట్లీ ఫార్మా ఇండెక్స్ కూడా మనకి ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఓవరాల్‌గా ఫార్మా ఇండెక్స్‌లో బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఈ స్టాక్‌ని మనం మానిటర్ చేయొచ్చు అని చెప్పి అనిపిస్తుంది. ఇది మనకి లూపిన్‌లో కనిపిస్తున్న డేటా. ఇప్పుడు ప్రీవియస్ సపోర్ట్‌ని బ్రేక్ చేస్తూ వీక్‌గా కనిపిస్తున్న స్టాక్ చూసినట్టయితే ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్. స్టాక్ టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చూసినట్టయితే హై 3100 నుంచి స్టాక్ లోయర్ హై ఫార్మ్ చేసుకుంటూ కరెంట్లీ చూసినట్టయితే మనకి ప్రీవియస్ సపోర్ట్ 2400 దగ్గర సపోర్ట్ తీసుకొని రీసెంట్ డేస్‌లో హై ఫార్మ్ చేసి మళ్ళీ ఆ సపోర్ట్‌ని బ్రేక్ చేసేలాగా కనిపిస్తుంది. రీసెంట్ డేస్ వాల్యూమ్స్‌లో మనకి సెల్లింగ్ ప్రెషర్‌లో స్టాక్ ఉన్నట్టు తెలుస్తుంది. అలానే ఆర్ఎస్ఐ కూడా మనకి 40 దగ్గర వీక్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్‌గా బేరిష్‌గా కనిపిస్తున్న స్టాక్ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రీవియస్ సపోర్ట్స్‌ని బ్రేక్ చేస్తూ వీక్‌నెస్ చూపిస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే పతంజలి ఫుడ్స్ లిమిటెడ్. స్టాక్ మన టెక్నికల్ లెవెల్స్ చూసినట్టయితే 615 దగ్గర ఒక హై ఫార్మ్ చేసి అక్కడి నుంచి లోయర్ హైస్ ఫార్మ్ చేస్తూ కరెంట్లీ మనకి 450 దగ్గర ప్రీవియస్ సపోర్ట్ని ఈరోజు బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. రీసెంట్ డేస్లో వాల్యూమ్స్లో మనకి సెల్లింగ్ ప్రెషర్ వస్తున్నట్టు తెలుస్తుంది. అలానే ఆర్ఎస్ఐలో కూడా మనకి వీక్నెస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే పతంజలి మనకి వీక్నెస్ కంటిన్యూ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈరోజు సెక్టోరియల్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చూసినట్టయితే నిఫ్టీ మెటల్స్ మనకి ఈరోజు 1.25% పెరిగినట్టు తెలుస్తుంది. తర్వాత మనకి నిఫ్టీ సిపిఎస్సి 1.22% దాకా పెరిగినట్టు తెలుసు. నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ ఫార్మా మనకి 0.66% నుంచి 0.8% దాకా పెరిగినట్టు తెలుసు. అదే ఎక్కడ అండర్ పర్ఫార్మెన్స్ జరుగుతుందో ఒకసారి చూసినట్టయితే మనకి ఈరోజు నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 1.75% లూజర్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. అలానే నిఫ్టీ బ్యాంక్ కూడా అండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 1.58% కరెక్షన్ వచ్చినట్టు కనిపిస్తుంది. అలానే నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ పిఎస్యు బ్యాంకులు నిన్న మనకి ఈ ఫినాన్షియల్ సర్వీసెస్‌లో మంచి ర్యాలీ వచ్చింది. మేబీ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది మనకి ఈరోజు సెక్టోరియల్ ఇండిసెస్‌లో కనిపిస్తున్న డేటా. ఇప్పుడు మనం ఈటీఎఫ్స్ ఎలా ట్రేడ్ అయ్యాయో ఒకసారి చూసినట్టయితే మెటల్ ఈటీఎఫ్ మనకి టాప్ గెయినర్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. 1.4% ఈరోజు గెయినర్‌గా ఉంది. అలానే ఈ వీక్ కనుక చూసినట్టయితే 6.5% దాకా గెయిన్ అయింది. తర్వాత చూసినట్టయితే నిన్న మనకి మార్కెట్ హయ్యర్ సైడ్‌తో ఉన్నా కూడా సిపిఎస్సి, అలానే హెల్త్ ఈటీఎఫ్, ఫార్మా బీస్ ఇవన్నీ ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. బట్ ఈరోజు మనకి వాటిల్లో స్ట్రెంగ్త్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అలానే మన అండర్ పర్ఫార్మెన్స్ ఎక్కడ జరుగుతుందో ఒకసారి చూసినట్టయితే సిల్వర్ బీస్‌లో మనకి ఈరోజు 2.93% దాకా కరెక్షన్ వచ్చినట్టు తెలుస్తుంది. అలానే మనకి గోల్డ్ బీస్‌లో కూడా నియర్లీ 1% దాకా కరెక్షన్ వచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత బ్యాంక్ బీస్, పిఎస్యు బ్యాంక్ బీస్‌లో కూడా మనకి ఈరోజు అండర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఈరోజు ఈటీఎఫ్స్ క్లోజ్ అయిన ప్రైజెస్. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.